ఇవాళ మీ ఉత్సాహాన్ని చూస్తుంటే మా వెనక టీఆర్ఎస్ వాళ్ళు వస్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు వస్తా ఉన్నారు. ఎందుకంటే మేము మీటింగ్లు పెట్టుకుంటూ పోతా ఉన్నాం. మీరు ఉత్సాహంగా మీ పోరాట స్ఫూర్తిని చాటుతూ రాబోయేది కాంగ్రెస్ రాజ్యమే అని మీరు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఒక మంత్రి వెనక మంత్రి వచ్చి మళ్ళా మబ్బులు తీసుకొచ్చి లేనిపోని మాయ మాటలు చెప్పి మళ్ళెట్లా గెలవాలని ప్లాన్ చేసుకొని వస్తా ఉన్నారు. సోదరులారా, దాదాపుగా 2 సార్లు గెలిపించినటువంటి టిఆర్ఎస్ బీజేపీ ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఎవరికైనా ఇల్లు ఇచ్చిండ్రా? ఇవాళ ఉన్న భూములు గుంజుకుంటున్నారు, ఉన్న ఇల్లు కూలగొడుతున్నారు, ప్రశ్నించే పత్రికల మీద ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు కేసులు పెడుతున్నారు. అవునా కాదా? ఇవాళ ఏ పనులు వచ్చినా వాళ్ళే గుత్తబట్టి చేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకడుగా అయినటువంటి ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మేము ఇవాళ పొద్దున మెడికల్ స్టూడెంట్ ధారావత్ ప్రీతి అనేటువంటి సోదరిమణి చంపబడ్డది. ఖచ్చితంగా ఒక డాక్టరు అత్యంత దారుణంగా చంపబడితే మన వరంగల్ బిడ్డనే. ఎట్లా చనిపోయిందో వాస్తవాలు తీయకుండా ఆమె శవాన్ని కూడా కనీసం ఇంటి ముంగట ఉంచకుండా ఈ ప్రభుత్వం అడావిడిగా 5 రోజులు బతికున్నట్టుగా డ్రామా చేసిర్రు. వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, ఫస్ట్ రోజే చచ్చిపోయిందమ్మా నా బిడ్డను, నా డాక్టర్ అమ్మను, 1000 మందికి ప్రాణం పోసే నా డాక్టర్ అమ్మను ప్రాణం తీసిరని తల్లిదండ్రులు అంటుంటే, మరి వాస్తవాలను తీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దోషులను కాపాడుతుందా, లేదా తమ యొక్క అసమర్థతను, తమ యొక్క తప్పుడులను కాపాడుకోవడం కోసం కడుపారా అమ్మాయి మీద పడి ఏడ్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా హడావుడిగా దానం చేయించిరంటే ఇందులో ఉన్న మతలబ్ ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని మా సోదరులను కోరుతా ఉన్నా. ఇవాళ సోదరులందరూ ఆలోచించాలి. మనకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, తల్లిదండ్రులు పండించేటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, మరి ఇవాళ అమ్మాయిలకు రక్షణ లేదు, ఇవాళ తప్పు చేసినటువంటి వాళ్ళకు శిక్షలు లేవు. శిక్షలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కాపాడుతుంది. కాబట్టి మన ఇంట్లో ఒక అమ్మ ఉంది, ప్రతి ఒక్కరం కూడా అమ్మకే పుట్టినాం. మన ఇంట్లో ఒక చెల్లె ఉంటుంది, మన ఇంట్లో ఒక అక్క ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లను గౌరవించుకోవాలి, ఆడజాతిని కాపాడుకోవాలి. అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారికి, నల్లెల కుమారస్వామి గారు చనిపోయి ఈ రోజుకి 5వ రోజు, వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను. మరి సోదరిమణి డాక్టర్ అమ్మ ప్రీతి కూడా పాపం అత్యంత ఘోరంగా చంపబడి ఇవాళ వాస్తవాలు కప్పిపెట్టుతున్నారు ప్రభుత్వము. అమ్మాయికి కూడా వారి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రాహుల్ గాంధీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.